సో ఈరోజు నేను మార్నింగ్ లేచి షాప్కి వెళ్ళిన యాక్చువల్గా రోజు వెళ్ళినట్టే. సో దాని తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాక నేను బయోటిన్ జ్యూస్ తీసుకున్నాను కదా. సో బయోటిన్ జ్యూస్ తీసుకుంటాను నేను చెప్పారు కదా మేడం, ఆ ట్యాబ్లెట్స్ మీద ట్యాబ్లెట్ తీసుకున్నాను. దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేసినాక అండ్ మీరు నా హెయిర్ కూడా చూడొచ్చు. వాళ్ళు చెప్పిన షాంపూ కూడా రోజు చేస్తూ ఉన్నాను అనమాట. సో చేసిన తర్వాత ఇంకా రాత్రి ఉంది హెయిర్. సో మేబీ ఇంకా 15 days పట్టొచ్చేమో, 20 days పట్టొచ్చేమో హెయిర్ ఇంకా మొత్తం రాకపోవడానికి. సో దాని తర్వాత మళ్ళీ గ్రోత్ వస్తుంది కదా. సో యాక్చువల్గా ఇప్పటికైతే నా బ్యాక్ హెయిర్కి ఫ్రంట్ హెయిర్కి మ్యాచ్ అయిపోయింది మొత్తం. సో చూడొచ్చు మీరు కూడా. అండ్ బ్యాక్ సైడ్ డౌన్ ఏరియా కూడా హిందీ అయిపోయింది యాక్చువల్గా. సో మీకు కనిపిస్తుంది. సో హీలింగ్ అయిపోతూ ఉంది, మొత్తం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో నాకైతే పెయిన్ ఏం లేదన్నమాట. సో చూద్దాం ఇంకా ఏమవుతుందని చెప్పి. సో నేను బయట తీయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో నా ఫ్రెండ్స్ కూడా కలవడం జరిగింది. సో వాళ్ళని కలిసిన కూడా వాళ్ళకు కూడా కొంతమంది నేను చెప్పలేదు అనమాట, నేను ఇట్లా హెయిర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో చాలామంది కూడా అనిపించట్లేదు నేను తీసుకున్నాను అని చెప్పి. ఎవరికి అంత డౌట్ కూడా రావట్లేదు అనమాట. సో నేను తర్వాత వాళ్ళు చూస్తే కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. డైరెక్ట్ వాళ్ళు చూస్తే కానీ వాళ్ళకి ఏం కనిపించలేదు అనమాట, నాకు హెయిర్ కన్నా జరిగిందో లేదో అని చెప్పి. సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అంత రికగ్నైజబుల్ కూడా లేదు ఏమంతా, చూసినట్టు కూడా నార్మల్ హెయిర్ లైన్ లాగానే ఉంది అండ్ బాగుంది అనమాట. సో అవ్వడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే.